హాయ్ విఎస్ నేను మీకు ఈ వీడియోలో అబ్బాయిలకు అంగం మీద ఎక్సెస్ స్కిన్ ఉంటుంది కదా కొందరికి. ఆ ఎక్సెస్ స్కిన్ ఉండడం వల్ల సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనండి, అదర్ దాన్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనండి, ముఖ్యంగా సెక్షువల్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తూ ఈ వీడియో చెప్తాను. అసలు ఈ ఎక్సెస్ స్కిన్ ఉంటే ఏమవుతుందో చూద్దాం. ఇది 30 to 40% అబ్బాయిలు కంప్లైంట్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా ఆండ్రాలజీ క్లినిక్స్లో. సార్, నాకు అంగం మీద ఉండే స్కిన్ అంతా చాలా ఎక్సెస్గా ఉండిపోయింది సార్, కొంచెం ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాను. ఏం ఇబ్బందులు చూద్దాం. మొదటిది, ఎప్పుడైతే స్కిన్ ఎక్సెస్ ఉంటుందో ఇది మన అంగం టిప్ మీద కవర్ అయి ఉంటుందిగా, సో అది ఎప్పుడు వెట్గా ఉంటుంది. సో ఆ వెట్నెస్ లేదా మీరు యూరిన్ పోసినప్పుడు ఏమవుతుంది అంటేను 1 or 2 drops ఆఫ్ యూరిన్ అక్కడే ఉండిపోయి ఆ స్కిన్ కింద ఉండి మీరు కనుక క్లీన్ చేయకుంటే, అంటే ఎందుకు క్లీన్ చేయరు, ఎంత లాగితే తప్ప వెనక్కి రాదుగా. సో ఎక్సెస్ ఉండడం వల్ల సో ఇన్ఫెక్షన్ అక్కడ ఉండిపోయి కొందరికి చిన్న స్మెగ్మా మెటీరియల్ అంటారు, అది ఒక ఇన్ఫెక్టెడ్ మెటీరియల్. ఇంకొందరికైతే ఆ స్మెగ్మా మెటీరియల్ చిన్న ప్లేట్స్ లెక్క వచ్చేసి చిన్న స్టోన్స్ లెక్క కూడా అప్పుడప్పుడు క్లినిక్లో చూస్తూ ఉంటాను నేను ఎగ్జామినేషన్ చేసినప్పుడు. సో ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. రెండవది, షుగర్ ఉందనుకోండి, ఆల్రెడీ ఎప్పుడైనా సరే ఏ మాత్రం షుగర్ లెవెల్స్ మనకు అప్ అండ్ డౌన్ అయ్యి అబ్నార్మల్గా ఉన్నాయనుకోండి, క్రాక్స్ వచ్చి మీరు చూస్తూ ఉంటారుగా, ఎక్సెస్ స్కిన్ మీద ఎక్కువ క్రాక్స్ రానికి అవకాశం ఉంది. ఎందుకు? ఎప్పుడైతే మీకు ఎక్సెస్ స్కిన్ ఉంటుందో యు ఆర్ గివింగ్ ఏ వే, ఒక దారి మనము ఇన్ఫెక్షన్కు చూపిస్తున్నట్టు. కింద స్పేస్ ఉంది, పైన స్పేస్ ఉంది, ఫాస్ట్గా స్ప్రెడ్ కానీ అవకాశం ఉంటుంది. మూడవది, ఎప్పుడైతే మీకు స్కిన్ ఎక్కువగా ఉంటుందో అక్కడ రెగ్యులర్గా నార్మల్గా మీరు చూసుకోండి, సార్ నా పెనిస్ ఏందో సైజ్ కొంచెం చిన్నదిగా ఉన్నట్టుంది సార్ అంగము అని అంటూ ఉంటారు. వాస్తవమేది. నిజానికి అంగం సైజ్ తక్కువ ఉండడం కాదు, ఇక్కడ ఈ స్కిన్ అంతా ముందుకు రావడంతో మనకు అసలైన షాఫ్ట్ ఆఫ్ పెనిస్ తగ్గిన ఫీలింగ్ రావడం వల్ల, సార్ నాది ఇంతే ఉంది సార్, ఎందు చిన్న పిల్లలు 10 years బాయ్ లెక్క ఉంది సార్ అని ఈ ఎక్సెస్ స్కిన్ ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. వీటన్నిటి వల్ల ఏమవుతుంది, మనం ఇందాక మాట్లాడుకున్నాగా, మన సెక్షువల్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. మనకు సెక్స్లో పాల్గొన్నప్పుడు ఇబ్బందిని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎలాగూ మీరేం చేశారండి, సెక్షువల్గా యాక్టివ్ ఉన్నారు, పెనట్రేటివ్ సెక్స్కి స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే మీకు పెనిస్తో పాటు స్కిన్ లోపలికి యోనిలోకి వెళ్తుందో సో ఫీమేల్ ప్లెజర్ కూడా తగ్గిపోతుంది. ఎందుకు? ముందరంతా స్కిన్ ఉంటుంది, హార్డ్ స్ట్రక్చర్ ఉండదుగా. సో వాళ్ళకు ప్లెజర్ తక్కువ అయిపోవడము, విసుగుపడము, ఏంటో ఈయనమా పెర్ఫార్మెన్స్ సరిగా లేదు అనడము. నిజానికి ప్రాబ్లం ఎక్కడ? స్కిన్, నాట్ మీ అంగం గట్టిగా లేదనో, లేదంటే స్కిన్ గట్టితనం ఎక్కడా ఉండదుగా, అంగమే గట్టితనం అవుతుంది. నెంబర్ 2, మీకు కూడా ఎప్పుడైతే వాళ్ళకి ప్లెజర్ ఉండదని మీకు వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్లో తెలుస్తుందో, ఏంటి సరిగా చేయలేకపోతున్నానా ఏంటి, అంగమేమో గట్టిగా ఉంది, కొంపదీసి ఈ ఎక్సెస్ కింద, సర్లే ట్రై చేద్దాం 2-3 సార్లు ట్రై చేసి మీరు కొంచెము ఆ షో ఫ్లాప్ అయిపోయే లోపల, అంటే ఫెయిల్ అయిపోయే లోపల సరిగా చేయలేకపోయేసరికి 4వ సారి 5వ సారి సెక్స్ చేయాలంటే మీకు తెలియని ఆందోళన మొదలవుతుంది. సో మీ పెర్ఫార్మెన్స్ ఎక్సెస్ స్కిన్ వల్ల కూడా తగ్గచ్చు, జాగ్రత్త. సో కాబట్టి సెక్స్లో ఎప్పుడైతే ఎక్సెస్ స్కిన్ నుండి ఇబ్బంది పెడుతూ ఉంటుందో ఆ ప్లెజర్ మీరు పొందలేక యూజువల్గా మీకు తెలియకుండానే మీకు తెలియని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మొదలవుతుంది. ఎందుకంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంగస్తంభనకు మొట్టమొదటి కారణము ఆందోళన. తెలియని ఆందోళన మనసులో ఉండి ఆ ఆందోళన ఎక్కువైతే భయంగా మారి భయంతో మళ్ళీ సెక్స్ పెర్ఫార్మెన్స్ తగ్గి ఈ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. మరేంటి సార్, ఏం చేయాలి? మీరు ఖచ్చితంగా ఒక్కసారి ఎక్సెస్ స్కిన్ కన్ఫర్మ్ చేసుకోవాలి, నిజమా లేక వేరే ఇష్యూస్ వల్ల ఆ విధంగా అనిపిస్తూ ఉందా. ఏంటది? ఎప్పుడైతే ఎక్సెస్ ఉందో వీలైతే ఎక్సెస్ స్కిన్ రిమూవల్, సర్కంషన్, చాలా టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు, కొత్తగా మనం చేస్తున్నాము. ఈ స్టేప్లర్ సర్కంషన్లో కోతా కుట్లు ఏమి ఉండవు కాబట్టి ఈ స్టేప్లర్ సర్కంషన్ ద్వారా మీకు ఎంత ఎక్సెస్సో అంతవరకే. కొందరు ఏమంటారంటే, సార్ ముస్లిమ్స్కి చిన్నప్పుడు ఇలా స్కిన్ తీసేస్తారు కదా, ఏం లేదు, మీకు అసలు మెజర్ చేసుకొని నేను కరెక్ట్గా చక్కగా మీకు ఎంతవరకు ఎక్సెస్ ఉంది ఆ ఎక్సెస్ వరకు మాత్రమే తీస్తాం, నార్మల్ని తీయము. చక్కగా రేపొద్దున ఈ ఇన్ఫెక్షన్స్ తగ్గించడము, షుగర్ ఉంటే రేపొద్దున ఆ ప్రాబ్లమ్స్ రాకుండా చూడడము. మీరు అన్నారు చూడండి, సైజ్ ఇంపాక్ట్ ఉన్నట్టుందని, ఆ సైజ్ ఇంపాక్ట్ లేకుండా చూడడము, ఫైనల్గా సెక్షువల్ లైఫ్ చక్కగా ఉండడము. ఇవన్నీ కూడా మీకు ఈ ఎక్సెస్ స్కిన్ను సర్కంషన్ ద్వారా తీయగలిగితే
రిమూవ్ చేయించుకోగలిగితే మీకు వచ్చే అంటే ఆ ఎక్సెస్ స్కిన్ వల్ల వచ్చే అన్ని నష్టాలను మనం అధిగమించవచ్చు. సో ఎస్ సార్, నాకు అంగం టిప్లో ఎక్సెస్ స్కిన్ ఉంది అనే ఆలోచన ఉంటే కొందరికి సర్కంషన్ కూడా అవసరం లేకపోవచ్చు. ఎందుకంటే ఆ ఎక్సెస్ స్కిన్ ఏ కారణం ఫోల్డ్ వల్ల వచ్చిందా, లేదు మనకి ఇలా సూప్రాప్యూబిస్ అంటాము, అంటే ఫ్యాట్ ఎక్కువ ఉండే రీజన్ మన అంగం పై భాగంలో. సో ఈ రీజన్లో అది పుష్ చేయడం వల్ల ఎక్సెస్ స్కిన్ అయిందా, కారణం ఏంటో నేను క్లినికల్గా చూసిన తర్వాత మీకు నిజంగా దాని అవసరం ఉంటేనే అనవసరంగా తీయకుండా అవసరం ఉన్న కాడికి మన సెక్షువల్ లైఫ్ చక్కగా ఉండే విధంగా నా పాత్రను నేను పోషిస్తూ మీ సెక్షువల్ లైఫ్ చాలా చక్కగా ఉండే విధంగా చేయడంలో నేను మీకు ఎవిడెన్స్ బేస్డ్గా చక్కగా సర్కంషన్. థ్యాంక్ యూ. ఎస్.